క్వశ్చన్ మర్చిపోయాను మావా సినిమా ఎందుకు తీసినావా? డబ్బులు వస్తాయని తీసినావా లేకపోతే హీరోయిన్ కి పులిహార కలపొచ్చని తీసినావా? డిప్లొమా 41 సబ్జెక్ట్స్ ఉంటే ఒకటి పాస్ 40 ఫెయిల్ నేను. ఏంటి బాబన్న ఇంకోసారి డిప్లొమా 41 సబ్జెక్ట్స్ ఉంటే ఒకటి పాస్ 40 ఫెయిల్ నేను. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. కొంచెం గుర్తు రావట్లేదు మావా. సినిమా పేరు మావా నీకు చచ్చిపోవాలని పేరు అనిపించిందమ్మా. టాలీవుడ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఆ సినిమా గురించి చెప్పు రాని సబ్స్క్రైబ్ కాదు. హాయ్ హలో నమస్తే, నా పేరు చిన్ని కృష్ణ, మీరు చూస్తున్నారు టాలీవుడ్ ఫ్రెండ్స్. వీడు నా ఫ్రెండ్ అనమాట. సినిమా తీసిండు, సినిమా తీసింది నాకు చెప్పకుండా సినిమా చేసిండు. మేము టాలీవుడ్ లో ఫ్రెండ్స్ అయ్యాము. టాలీవుడ్ ఫ్రెండ్స్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. అవును, ప్రొడ్యూసింగ్ ఎన్ని నెలలు ట్రై చేసిన తర్వాత ఎంతమందిని అడిగిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు. నేను అడగలేదు ఎవరిని అసలు, నిజం మౌన్ ఎక్కడ అడగలేదు. మన రూమ్ లో ఉన్నప్పుడు కానీ నేను అడిగాను అసలు. అప్పుడు నేను మన కెమెరామెన్ ల్యాబ్ లో తిరుగుతున్నాము, అడిగాను అప్పుడు. అది ఎవరిని అడగలేదు. యాక్చువల్లీ లిటరలీ ఏంటంటే మేమిద్దరం కలిసినప్పుడు నా దగ్గర నేను ఫస్ట్ టైం అప్పుడే కెమెరా కొన్న 1 month 2 months షఫీ పరిచయం అయిండు. అయితే మాకు షూట్ అంటే ఏంటో తెలియదు. ఒక షూట్కి 5,000 ఇస్తారని తెలియదు, 10,000 ఇస్తారని తెలియదు. ఫోన్ చేసి మాకు ఫిలిం మీడియాలో ఏముంటుందంటే కవర్స్ ఉంటాయి అన్నమాట, పెట్రోల్ ఛార్జెస్ కానీ ఇస్తారు. ఆ కవర్ ఇస్తానని చెప్తే వీడు నేను 2 లక్షల రూపాయల కెమెరాలు పట్టుకుని స్టాండ్లు పట్టుకుని మైక్లు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం. మేము వెళ్ళిపోయి ఆ రికార్డింగ్ చేసి ఆ వీడియోలు తీసుకుని వచ్చి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకునేవాళ్ళం ఏమో. అప్పుడు ఎలా ఉండేది మా అంటే అప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పు ఆ కవర్ల కోసం బతుకుతాను. ఇంకా మీడియాలో ఎక్కడ ప్రెస్ మీట్ ఉంది రా అంటే ప్రెస్ మీట్ హీరో అక్కడ హీరో ఎంత పెద్ద హీరో రాని మాకు ఆ హీరో మాకు కవరే కావాలి. ఆ కవర్ల కోసం పోతానికి కావాలి మేము. అప్పుడు అంటే మాకు తెలియదు కదా అసలు ఇలా ఉంటుందని. తర్వాత అర్థం చేసుకున్నారు మన కంటెంట్ మెయిన్ కవర్లు కాదు రా అని. తర్వాత అర్థమయ్యి తర్వాత పెద్ద ప్రశ్న అర్థం వాడు ముట్టోడు అయిపోయి నేను ముట్టోడు అయిపోయినా. మా అప్పటికి ఇప్పటికి నీలో చేంజ్, అప్పుడు మైండ్ సెట్కి ఇప్పుడు మైండ్ సెట్కి ఏం లేదు. అంటే కొంచెం అప్పుడు నేను ఎలా ఉంటే చిన్నపిల్లల మైండ్ సెట్, కొంచెం మెచ్యూర్ మైండ్ సెట్ వచ్చింది ఇప్పుడు. నేను అప్పుడు మనకు అప్పుడు 10,000 కూడా వచ్చాయి కదా మంత్, నీకు తెలుసు. మన రెంటల్ విషయంలో కానీ ఫుడ్ కూడా మనం తెచ్చుకునే వాళ్ళం, వండుకునే వాళ్ళం. చాలా లిమిటెడ్ బడ్జెట్ లో కనుక్కున్నాం. ఇప్పుడు నెలకు ఒక 50,000 60,000 వస్తుంది. ఈ కంపల్సరీ ఈజీగా వస్తుంది. కానీ ఆ డబ్బులు ఎలా వస్తుందో ఎలా పోతుందో కూడా తెలియట్లా. అంతే. అది ఎలా అంటే ఆ ఖర్చు మాకే ఖర్చు ఎందుకు పెడతాను ఖర్చు అనేది. అప్పుడు రూమ్ రెంట్ కి 2,000 3,000 కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేది కదా. అప్పుడు వేరే ఫోన్ చేసి అడుగుతాను డబ్బులు. మన రెంట్లే అంత ఉన్నాయి కదా. ఇప్పుడు రెంట్లు 20,000 ఒకటి ఉంది. ఒక్కొక్క రెంట్ 20,000 ఉంది. సినిమా సక్సెస్ అయిన అంటే ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత నీకు తెలుసు, నీకు ఫ్యామిలీ గురించి కానీ నాకు తెలుసు, నాన్న ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఆ ఫీలింగ్ నాకు చెప్పడు అసలు మా నాన్న. ఇప్పుడు ఎందుకంటే నా ముందు ఫీలింగ్ చెప్పారు అనుకో, నేను గర్వంతో తలెక్కుతా కదా, నా ముందు చెప్పడు అవన్నీ ఓకే మనసులో పెట్టుకుంటాడు. అవన్నీ పక్కన వాళ్ళ దగ్గర చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఊళ్ళో, వాళ్ళ దగ్గర అరే మా వాళ్ళు సినిమా తీసారని చెప్పుకుంటారు, కానీ నా దగ్గర అవన్నీ చెప్పడు. ఇప్పుడు తర్వాత ఊర్లో కొంతమంది పనికి మాలే ఎదవలు ఉన్నారు కదా, ఉంటారు మా నిజంగా. అది ఏదన్నా పని చేసే ముందల ఎందుకు అది ఏం పీకుదామని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఎక్కువ మంది ఉన్నారా కదా? ఎక్కువ మంది మొత్తం అంతా వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మొహాలు నువ్వు ఈ సినిమా ఓపెన్ చేసి మీ ఊర్లో ఓపెన్ చేసినావు, సినిమా పూజ ఓపెన్ చేసినావు, చెప్పినావు, నాకు గుర్తుని ఫోటోలు చూపించినావు. అప్పుడు నిన్ను కించపరిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొహాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటి? అంటే అసలు అది చూడలేరు అసలు నేను. ఎందుకంటే ఏంటంటే ఫుల్ ఫోకస్ అంతా సినిమా మీదే ఉందాడా. అరే క్లాప్ బోర్డు కొట్టినా మీకు సినిమా స్టార్ట్ చేయాలి, అంతేగాని వచ్చే వాళ్ళని జస్ట్ హాయ్ బర్రెలు ఇచ్చి అంతే. ఎప్పుడు రాను నాతో మాట్లాడి వచ్చారు హాయ్ అని చెప్పి, అంతేగాని వాళ్ళని అంత గమనించలేదు అసలు నేను. ఓకే నా పని చూసుకుంటున్నాను అందరూ. అప్పుడు ఏమంటారు అందరూ, వీడు ఏమైనా మన దగ్గర ఉన్నాడు పొగరు చూపించారంట. అది పొగరు కాదు, నాకు ఆ సినిమా మీద అది నాకు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నాకు దాని మీద ఫుల్ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ పైన పని చేస్తున్నా, కానీ ఇలా పొగరు గీగర్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళు అనుకుంటారు పొగరు అని. క్వశ్చన్ మర్చిపోయాను, ఒక నిమిషం గుర్తు రావట్లేదు మా. యాక్చువల్లీ కెమెరామ్యాన్గా రాకముందు నీకు తెలుసు కదా, నేను మొబైల్ అప్లికేషన్ వచ్చిన దానికి సంబంధించిన చాలా ఫైల్స్ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. అది నీకు తెలుసు. నేను అది ఎప్పుడైతే పోయిందో నీకు తెలుసు, 2-3 months ఒక రూమ్ లో ఉన్నాను హైదరాబాద్ లో. డిప్రెషన్ లో పోయి నెట్ఫ్లిక్స్ లో సినిమా చూస్తూ
అప్పుడు కూడా ఎంత డబ్బులు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. ఉంటే షూట్లో చేస్తే డబ్బులు వస్తే అలా ఉన్నా, నీకు తెలుసు. నీకు చచ్చిపోవాలని పేరు అనిపించిందమ్మా ఈ సినిమా తీయక ముందు? నువ్వు అనుకున్న పని అవ్వట్లేదు అన్నప్పుడు ఇలా చచ్చిపోవాలని అలా? ప్రతి ఫాదర్ తిప్పుతారు కదా కొడుకుని. ఇప్పుడు ప్రతి తండ్రి కొడుకుని తిప్పుతాడు, ప్రతి కొడుకుంటుంది చచ్చిపోవాలని కష్టం అనిపిస్తుంది కదా. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి మన ముందు కన్నీళ్ళు పెడతాడో అప్పుడు ఆ కొడుకు జీవితం మారిపోవాలి. మారిపోకుండా అలాగే ఉన్నారు వాడు, మన నాశనం పదమే వాడు. నువ్వు నేను కలిసి ఉన్నప్పుడు మనకు తెలుసు ఒక్క రోజు కొన్నిసార్లు మన దగ్గర 100 రూపీస్ ఉండేవి కదా. అవునవును. ఇప్పుడు వేలు మార్చుకుంటాం కానీ అప్పుడు 100 రూపీస్ కూడా ఉండేది కొన్నిసార్లు మన దగ్గర. మనం ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి అడిగే క్యారెక్టర్లు అసలు కాదు. అవును. ఆ రోజుకి ఈ రోజుకి తేడా అంటే ఏం లేదురా, ఇది ఒక జర్నీలో ముందుకు వెళ్తాను మనము, ఆ జర్నీ అలా వెళ్తుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ చనిపోయిన మైండ్ సెట్లు వచ్చినాయి కదా, వచ్చినప్పుడు నువ్వు ఎలా కమ్బ్యాక్ వచ్చావు? అంటే ఇప్పుడు చచ్చిపోవాలనిపించింది, వెంటనే చచ్చిపోయినట్టు. కానీ ఆ పాయింట్ ఆ లైన్ కానీ అంటే కమ్బ్యాక్ ఎలా వచ్చానంటే, ఇప్పుడు ఏమనుకున్నాను మంచి, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు సరిగా లేవు, ప్రతి లాస్ అయినా మనం జీవితం లాస్ అయిపోయింది మనది. చనిపోవాల్సిన సిచ్యువేషన్లో అరే మా నాన్న ఎలా చేశారా, నాకు 23 years, నాకు ఇంతవరకు మొత్తం మా నాన్న చూశాను నాకు అన్నీ. ఇప్పుడు నేను ఊళ్ళో వచ్చిన తర్వాత అరే మా నాన్న నాకు ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, నా ఎన్ని బాధలు పడి ఉంటాడో, మా నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి చనిపోవాలని, కానీ ఆయన ధైర్యం ఉన్నాడు. ఆ ధైర్యంతో వచ్చి నా ధైర్యం ఎంత? ఆయన కుటుంబం అంటే ఆయన కుటుంబం గురించి ఆలోచన ఉంది, అంత ఆలోచన ఉంది, మా గురించి ఆలోచన, పిల్లల గురించి ఆలోచన ఉంది. మనకి ఏం లేవు కదా, మన లైఫ్ గురించి ఆలోచన ఉంది. మళ్ళీ దాని ముందు ఇదంతా బాధ. రిలీజింగ్ టైం వచ్చింది, ఎడిటింగ్ అయింది. ఎడిటింగ్ అప్పుడు ఆ ఎడిటింగ్ రూమ్ లో మనం పడిన కష్టాలు మనకి తెలుసు. నీకు కథలో కానీ మొత్తం సినిమా షూటింగ్ చేసినప్పుడు హెల్ప్ చేసింది ఎవరు బాగా? ప్రొడ్యూసర్, అమ్మ నాన్న కాకుండా. ఓకే, నా ఫ్రెండ్స్. ఇందాడా మర్చిపోయిన క్వశ్చన్ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఒక వీడియో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇది ఆడిన జీవితం మార్చేశారు. షూట్ చేస్తుంటే అసలు తెలియదు బయట సినిమా జరుగుతుంది షూట్ అని. నేను చదివిన కాలేజీలో షూట్ పెట్టాను ఆ రోజు. ఆడొచ్చాడు, ఆడొచ్చాడు, వీడియో చేద్దాం అన్నాడు. కూర్చొని మాట్లాడుతున్నాము. 14 చేస్తే అలా వీడియో 3 లక్షలు పోయింది వ్యూస్. నాకు అర్థం కాలేదు, ఏంద్రా ఇంత పోయింది వ్యూస్. హైదరాబాద్కి వచ్చినా కూడా గణపతి దగ్గర అరే మామ ఏంద్రా ఈ వీడియో, అది చూసి బ్రో ఆ వీడియో నువ్వే కదా అంటున్నారు. నేనే షాక్ అనేమో, ఏంది అంత పోయింది ఆ వీడియో అని. నిజంగా వాడు వచ్చి జీవితం మార్చేశారు మొత్తం. నాకు పంపించలా, నాకు రికమెండేషన్ వచ్చింది. నాకు నేను ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేసినప్పుడు రికమెండేషన్ ఏంటి అంత వైరల్ అయిపోయింది వీడియో. అది అదొక్క వీడియో అలా మొత్తం మారిపోయింది నాకు. నేను నీకు ఫోన్ చేసి చెప్పినా కదా, నేను చూసిన. అసలు నువ్వే కాదు ఎవరిలో ఫోన్ చేసినారు అసలు. అది వీడియో ఎట్టపోయింది వాళ్ళ దగ్గర నాకు అర్థం కాలేదు. కానీ ఆడొక్కరు లేకుంటే కదా నా సినిమా అనేది బయటకు వచ్చేది కాదు నిజంగానే. అయితే సినిమా షూటింగ్ టైంలో సినిమాకి మంచి ప్రమోషన్ జరిగింది. ఫస్ట్ వీడియో ప్రమోషన్ ఆడ షూట్ లో చేసిన ఇషాక్. అది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. చెప్పు, థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ అని చెప్పాను, ఎందుకంటే అంత ఒకటే థ్యాంక్ యూ చెప్పకూడదు. ఇంకో క్వశ్చన్ మా, నీ క్వశ్చన్ కాకుండా ఇంకొక ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఆ వీడియో వైరల్ అయింది కదా, ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఒక ఏంటది టీచర్ స్కూల్లో నువ్వు చదువుకునేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ చదివావు? అంటే డిప్లొమా డ్రాప్ అవుట్ అయినా కావాలి మధ్యలో. డిప్లొమా డ్రాప్ అవుట్ స్కూల్ 10th ఫినిష్ చేసిన 10th పాస్ అయినా? 10th పాస్ అనేది మంచి గ్రేడ్ అయినా. డిప్లొమా 41 సబ్జెక్ట్స్ ఉంటే ఒకటి పాస్ 40 ఫెయిల్. నేను టెంగా చెప్పి చూపించుకోవాలా, చూపిస్తాం చేస్తామని కదా, అది చూపించడానికి నేను కాలేజీలోకి. అప్పుడున్న నువ్వు చదివినప్పుడు సార్లు ఎప్పుడు సార్ ఉన్నారు. అప్పుడు వాళ్ళ రియాక్షన్ వేరే, అసలు ఏది ఈ డైరెక్ట్గా వచ్చాడా, ఆ రియాక్షన్ చాలా అసలు వాళ్ళు. ఎలివేషన్ అయితే మామూలుగా అసలు నిజంగా నా లైఫ్ లో ఫస్ట్ ఎలివేషన్ వీడియో ఇషాక్ వచ్చాడు. ఆడిచ్చిన ఎలివేషన్ వీడియో అని అమ్మ జీవితం మొత్తం ఇండియా మొత్తం జరిగింది అది. సరే, ఇంకొక క్వశ్చన్. ప్రసాద్ ఐమాక్స్ ముందు కెమెరాలు పట్టుకొని ₹1000 పబ్లిక్ టాకుల కోసం ఆ స్థాయి నుంచి ఇప్పుడు నువ్వు సినిమా ఆ రోజు నుంచి ఈ రోజు ఎక్కడైతే తీసినామో సినిమాలకి తీసామో, ఇప్పుడు మన సినిమాలకి వేరే వాళ్ళు తీసే రేంజ్ వెళ్ళిపోయాడు. ఆ రేంజ్ అని కాదు కానీ ఆ కష్టం ఎలా అంటే అనుకున్నాం. అంటే మన గోల్ ఏంది, అరే ఐమాక్స్ లో మన సినిమా పడదాం గోల్.
దానికోసమే ఇంకా మనం మంచి ఫీల్ కావాలి, మీడియా ఫీల్ అలా అడిగాను అంతే. నాకు బయట అడిగాలని. ఇప్పుడు నా సినిమాకి నేను అడుగుతాను వెళ్ళి, నేనే నా సినిమాకి వెళ్ళి మళ్ళీ అడుగుతాను. ఎందుకంటే అదొక అదృష్టం నాకు ప్లేస్ అది. సుదర్శన్ థియేటర్లో టీజర్ 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 అది ఏంటంటే నేను షాకర్ అసలు. ఆ రోజు నా బర్త్డే, October 28 నా బర్త్డే. ఆ రోజు సుదర్శన్ 17 అంటే అదొక సినిమాని కళ. అరే ఒక ఆర్టిస్ట్ కాపలో మన సినిమా పడాలరా అని. నా బర్త్డే రోజు నా టీచర్ రాసి ఎట్లా పడిందంటే అసలు నేను షాక్. అసలు అది ఏంద్రా ఇది ఇలా అలా అంటే నాకు సపోర్ట్ కొన్ని టీం ఉంది, అలా పేర్లు చెప్పకూడదు. నేను డిస్ట్రిబ్యూషన్ టీంని ఒక ప్రొడక్షన్ వర్క్ చేశాను, ఆ పేరు చెప్పకూడదు. వాళ్ళు నా బర్త్డే సర్ప్రైజ్గా తీసుకెళ్ళి సుదర్శన్ థియేటర్ నా టీచర్ ఇప్పించారు వాళ్ళు. నేనే షాక్ అయినా అసలు. అరే నేనేంది నా సినిమా సుదర్శన్ థియేటర్ పడేమైంది, నేనే షాక్ అయినా అసలు. అది అంటే అడిగితే నీ బర్త్డే గిఫ్ట్ అన్నారు. అరే ఇంతకు మించి లైఫ్లో ఏదో గిఫ్ట్ ఉంటుంది. నా ఫస్ట్ సినిమా టీజర్ నేను పబ్లిక్ థియేటర్లో పడ్డామంటే చాలా గ్రేట్ అసలు. అది ప్రౌడ్ ఆఫ్ యూ మా. రిలీజ్ ఎప్పుడు April 23rd సినిమా మనం చూసినాం, డిస్ట్రిబ్యూటర్తో మనం సినిమా చూసినాం. ఆ రోజు ఎక్కడ చూసినాం? రామనాయుడు స్టూడియోస్లో మనం సినిమా చూసాం. బాగా ఇష్టమైన మిత్రుడు, ఎక్కడ లేని మిత్రుడు, నేను కాకుండా నీ డార్లింగ్ సాయిగాడి గురించి ఒక ముఖ్యం చెప్పు. వాడు పరమ ఎదవస్తాడు, ఆయన గురించి చెప్పకూడదు అసలు. ఆనంద ఎదవ జీవితంలో ఎవరు ఉండరు అసలు. అంటే నేను చేసిన ప్రతి ఎదో పనికి వాళ్ళని సపోర్ట్ చేశారు. ఇద్దరు హక్ చేసుకుని పడుకుంటారు కదా మరి. ఇద్దరు హక్ చేసుకుని నిజం ఉంటారు అందరూ. టాలీవుడ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సినిమా గురించి చెప్పు రాని. సబ్స్క్రైబ్ కాదు, సినిమా పేరు రిచ్ కిడ్. ఎవరు నువ్వు? సరే, రిచ్ కిడ్ సినిమా April 23rd April 23 అంటండి. చూడమని చెప్పురా. చూడండి. ఒక అంతేనా? అంతే. బాయ్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం